మా లైఫ్‌లో ఫస్ట్ బోనం అమ్మవారికి ఈ సంవత్సరం మేము సమర్పించుకున్నాం. అందరికీ నమస్కారము. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉన్నా నేను బోనం అనేది ఎప్పుడు అమ్మవారికి సమర్పించుకోలేదు. ఈ సంవత్సరం మా ఆయన ఒక మొక్కుకున్నారు. దానివల్ల ఈ సంవత్సరం అమ్మవారికి మేము బోనం సమర్పించుకున్నాము. ఎంతో ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉన్నా ఎలా చేయాల బోనం అనేది నాకు అస్సలు తెలీదు. మా ఇంటి ఎనకాల ఆంటీ వాళ్ళ కోడలు సహాయంతో ఎంతో ఆనందంగా అమ్మవారికి నేను ఈ సంవత్సరం బోనం అనేది సమర్పించుకున్నాను. ఫ్రెండ్స్ తోటి ఇంటి పక్కన వాళ్ళతోటి ఈ బోనం అనేది నేను సమర్పించుకున్నాను. ఇదొచ్చి బిహెచ్ఎల్ పెద్దమ్మ గుడి టెంపుల్‌లో నేను ఈ బోనం అనేది సమర్పించుకున్నాను. బిహెచ్ఎల్ అనగానే చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయి. గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది బోనం వచ్చేసి మేము ఆషాఢంలో కాకుండా ఆషాఢానికి ఒక వారం ముందు ఒక ఆదివారము వెళ్ళి సమర్పించుకున్నాము. మేము చేసిన రోజే మాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. మొత్తం ముగ్గురం సమర్పించుకున్నాము. అదే బోనాలకి అప్పుడప్పుడే గుడిలో మొత్తం అంతా డెకరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేశారు. సో జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల నాకైతే బోనం సమర్పించేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు. ప్రశాంతంగా అమ్మవారికి తీసుకొని వెళ్ళి సమర్పించాము. పూజారి కూడా అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున వాళ్ళ గోత్రాలు అడిగేసి చాలా చక్కగా పూజలు చేసి అసలు ఎంత ఆనందం అనిపించిందంటే చెప్పలేనంత ఆనందం. ఒక అసలు ఇంత బాగుంటుందా బోనం ఎత్తడం అంటే ఊర్లో మేము చేసాము. పొంగల్లు పెడతారు మాకు. అది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఊళ్ళో. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో పెరిగాను. నాకు అవన్నీ అంతగా తెలీదు. బోనాలు అంటే చూస్తూ పెరిగాను కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ ఊళ్ళో ఏంటంటే అమ్మవారి గుడికెళ్ళి అక్కడే పొంగల్ వండి పొంగల్ పెడతారు. సో ఇది నా లైఫ్‌లో ఫస్ట్ బోనం. యాక్చువల్ మా పాప ఎత్తాలి. తను చిన్నపిల్ల కాబట్టి తనను ఒక 5 అడుగులు వేయించి తర్వాత నేనే తీసుకొనెళ్ళి నేనే సమర్పించాను. చాలా బాగా జరిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై మాత. చాలా మీరు గనక చూస్తే అమ్మవారికి మేము ఒడిబియ్యం అనేది కూడా సమర్పించుకున్నాము. చీర పెట్టాము, గాజులు, ఒడిబియ్యం అన్నీ పెట్టాము. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. నా ఛానల్కి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.